హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం రివ్యూ చేయబోయే వెబ్ సిరీస్ చట్నీ సాంబార్. ఈ సిరీస్లో తమిళ్ కమీడియన్ యోగిబాబు గారు లీడ్గా చేశారు. స్టోరీ ఓపెన్ చేస్తే ఊటీలోని అముదా కేఫ్ అనే రెస్టారెంట్. అక్కడ సాంబార్ ఫేమస్. ఎంతమంది వర్కర్స్ ఉన్నా సాంబార్ మాత్రం ఓనరే చేస్తారు. అండ్ ఆ సీక్రెట్ ఎవ్వరికీ చెప్పరు. ఆయన ఫ్యామిలీతో లంచ్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోతారు. అప్పుడే డాక్టర్స్ ఆయనకి క్యాన్సర్ అని, ఎక్కువ రోజులు బ్రతకరని చెప్పేస్తారు. అప్పుడు ఆయన తన కొడుకుని పిలిచి చివరి కోరిక అడుగుతారు. ఆ చివరి కోరిక ఏంటి? దానికి ఆ కొడుకు ఏం చేస్తాడు? యోగిబాబు గారికి ఆ ఫ్యామిలీకి లింక్ ఏంటి? అసలు చట్నీ సాంబార్ అనే టైటిల్ ఎందుకు పెట్టారనేదే స్టోరీ. ఈ సిరీస్ డైరెక్ట్ చేసింది తమిళ్ డైరెక్టర్ రాధామోహన్ గారు. అప్పట్లో ఆకాశమంతా అని మూవీ చేశారు. ఈ మూవీలో పాజిటివ్స్ అంటే స్టోరీనే పాజిటివ్ వేలో ఉంటుంది. మంచి క్యారెక్టర్స్, ఫ్యామిలీ అండ్ మంచి మనుషులు, ఇలా అన్నీ కూల్గా ఉంటాయి. ఫ్యామిలీలో జరిగే ఇష్యూస్ అండ్ ఆ ఫ్యామిలీతో రిలేటెడ్ ఉన్న వాళ్ళ స్టోరీ, ఇలా మల్టిపుల్ ప్లాట్స్ రన్ అవుతూ ఉంటాయి. అండ్ ఈ సిరీస్ మొత్తం ఊటీలో షూట్ చేశారు. లొకేషన్స్ చాలా బాగుంటాయి. ప్రతి ఎపిసోడ్కి స్టార్టింగ్లో వచ్చే యోగిబాబు గారు చైల్డ్హుడ్ సీన్స్ కూడా ఎమోషనల్గా ఉంటాయి. మ్యూజిక్ కూడా బాగుంది. సినిమాటోగ్రఫీ చాలా ప్లెజెంట్గా ఉంది. నెగిటివ్స్ అంటూ పెద్దగా ఏమీ లేవు. క్లైమాక్స్లో సెకండ్ సీజన్ కూడా ఉంది అనేలా లీడ్ ఇచ్చారు. ఓవరాల్గా ఇది కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సిరీస్. కామెడీ, డ్రామా, ఎమోషన్స్ అండ్ పాజిటివిటీతో నింపే ఒక మంచి వెబ్ సిరీస్. అడల్ట్ కంటెంట్ కూడా ఏం లేదు. డిస్నీ ప్లస్ హాట్స్టార్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది, చూసేయండి. రివ్యూ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.